హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ నేను చిక్కుడుకాయ చికెన్ కర్రీ రెసిపీ చేస్తున్నానండి. హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతికూర అనేది. మెంతికూర మీడియం సైజ్ కట్ట తీసుకున్నాను. ఇక్కడ చిన్నదైనా తీసుకోవచ్చు, మీరు పెద్ద మెంతమైనా తీసుకోవచ్చు. ఒక మీడియం ఆనియన్, అలాగే 3 మీడియం టమాటోస్, 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయలు గింజలు ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా గింజలుగా ఉన్న చిక్కుడుకాయ చాలా రుచిగా కూడా ఉంటాయి. అలాగే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. వెనకటి రోజుల్లో ఎక్కువగా ఇలా కూరగాయల్లో వేసుకొని నాన్ వెజ్ చేసుకునేవారు. చిక్కుడుకాయ చికెన్ లేదా దోసకాయలో మటన్ వేసుకొని, ఇంకా ఆలుగడ్డలో వేసుకొని చేసుకునే వాళ్ళు. చిక్కుడుకాయ మీరు చికెన్ ప్లేస్లో మటన్ అయినా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి రెసిపీ ట్రై చేస్తే మటుకు ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారండి, అంత బాగుంటుంది. నార్మల్గా నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకసారి రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక 20 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు. ముందు అన్నీ కట్ చేసి మెంతికూర అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక 20 మినిట్స్లో సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడైతే ముందు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి మెంతికూర వేసుకుంటాము. మెంతికూర అనేది చాలా చాలా హెల్తీ అండి. ఆకుకూరల్లో అన్నిటికంటే హెల్తీ ఆకుకూర వచ్చేసి మెంతికూర అని చెప్పొచ్చు. మనం ప్రతి కూరలో కరివేపాకు వేసినట్టు మెంతికూర వేసుకోవాలండి. ఇదేముంది సింపుల్ రెసిపీ అనుకోవద్దు, చూడండి, నచ్చితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. ఇలా నా రెసిపీస్ చూపిస్తూ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నేర్చుకునే గుణం ఉండాలి, కానీ ప్రతి విషయం నుంచి ప్రతి మనిషి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీమ అనేది చాలా చిన్న జీవి. ఆ జీవి నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటాం, కానీ చీమ అనేది చలికాలంలో బయటికి రావు. ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అనేది ముందే అవి స్టోర్ చేసి పెట్టుకుంటాయి. ఇలా చీమ నుంచి మనం ముందు చూపు అనేది నేర్చుకోవచ్చు. ఇలాగే ప్రతి మనిషి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నా వీడియోలో ఏముంది అనుకోకుండా నా వీడియోస్ చూడండి, మీకు ఏదో ఒక తెలియని ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. నచ్చితే మీరు కూడా పాటించండి. అలాగే రెసిపీస్ కూడా వందలాది రెసిపీస్ ఉంటాయి. నాకు తెలిసిన రెసిపీ మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. అందరు రెసిపీస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. ఇక్కడ మెంతికూర వేసుకున్నాను. తర్వాత మెంతికూరలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకున్నానండి. చికెన్లో న్యాచురల్గా వాటర్ వస్తుంది. న్యాచురల్గా చికెన్ అనేది కొంచెం ఉడికింది, ఒక 50% ఉడికిన తర్వాత మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కొంచెం టైం పడుతుంది, చిక్కుడుకాయ తొందర ఈజీగా ఉడికిపోతుంది. కాబట్టి ముందు చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం చిక్కుడుకాయ వేసుకోవాలి. చూస్తున్నా కదా, చిక్కుడుకాయలు వేసుకున్నాను. కొంచెం కారం వేసుకున్న తర్వాత చిక్కుడుకాయలు అలాగే టొమాటోస్ అన్నీ కలిపి పెట్టేసుకోవడమే. ఇందులో సపరేట్గా మనం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ చిక్కుడుకాయలు ఉడకలేదు, చికెన్ ఇంకా ఉడకాలి అనుకుంటే, వాటర్ లేకపోతే కొంచెం అడుగంటుతుంటే మీరు వేసుకోవచ్చు. లేదా న్యాచురల్గా మనకు టమాటాలో చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది. లేదు అంటే కొంచెం వేసుకోండి. అన్నీ మగ్గిన తర్వాత ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకోవడమే. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. అలాగే ఈజీగా స్పెషల్గా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే ఫ్యాన్ అయిపోతారు. చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో వస్తాయి. చూసారు కదా, సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మనకు వెజిటేబుల్ తిన్న ఇది ఉంటుంది, అలాగే నాన్ వెజ్ తిన్న సాటిస్ఫాక్షను ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ మనకు కావాల్సిన ఫైబర్ ఇస్తుంది, అలాగే చికెన్ మనకు కావాల్సిన ప్రోటీన్, రెండు ఒకే వంటలో వచ్చేస్తాయండి. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే వీడియో. బై బై.